కొట్టి చచ్చిపోయిన కరెంటు తీగ ఉందే, అక్కడి నుంచి అందరికి కరెంటు వెళ్తుంది. అది నేరుగా మన సాలిమామ తోటలో ఉన్న కొలాన్ని దాటొచ్చి అడవిలో చెట్టు పక్కన నించున్నప్పుడు అరుస్తూ ఎదురు నించుంది ఆ ఎర్రకళ్ళున్న సైతాన్. అది నోట్తో నిప్పుల్ని కక్కింది. పాత ఇంటికి రావాల్సిన కరెంట్ అక్కడే చచ్చిపోయింది. కరెంటు సుని మామయ్య ఇంటికి వద్దామనుకుంటే అక్కడికి ఇంకొక సైతాన్ వచ్చింది. అమ్మా, ఈ సైతాన్ చేసిన పని వల్లే మనందరికి కరెంటు పోయిందని నానమ్మ చెప్పింది. అలాగైతే ఎన్ని సైతాన్లు చేరితే ఇక్కడున్న అన్ని ఇళ్లలో కరెంటు పోతుంది? కరెంటు పోతే జిన్ వస్తుందని నానమ్మ చెప్పింది. నువ్వు జిన్నుని ఎప్పుడైనా చూసావా? వాళ్ళు తెల్ల చొక్కా వేసుకుంటారంటగా. ఎందుకు తెల్ల చొక్కా వేసుకుంటున్నారు నానమ్మ? నల్ల చొక్కా వేసుకుంటే చీకట్లో కనపడరు కదా. నా బుజ్జి పాతు, 2 నిమిషాలైనా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావా? 8వ నెల నుంచి అమ్మా అని మాట్లాడడం మొదలు పెట్టావు. ఇంతవరకు నోరు మూయలేదు. ఓరి దేవుడా, దీనికి బదులు మూగదాన్ని ఇవ్వచ్చుగా. అమ్మా, మూగ అంటే మాటలు రాని వాళ్లే కదా, మరెందుకని చెవులు వినిపించకపోతే కూడా మూగాని అంటున్నారు? అయ్యో దేవుడా. అమ్మా, పద పద్దు, వెళ్ళి నిద్రపోదాం. నాన్న రావడానికి లేట్ అవుతుంది. సరే, నేను నీకొక కథ చెప్పనా? ఏనుగు తొండం మీద టైలర్ సూదితో గుచ్చిన ఒక కొత్త కథ. పాతు, నువ్వు వెళ్ళి పడుకో బంగారం. నా బుజ్జి వాగుడుగాయి కదా. మునీరు, నువ్వు ఆ ఫుట్బాల్ చూడు, తిను, పడుకో, అక్కడ ఏమన్నా చేసుకో. పాతు స్కూల్ టయానికి ఇక్కడికి వచ్చేయాలి, సరేనా? ఆసిఫ్ ఎక్కడా? ఓ, రఫీక్ తో మ్యాచ్ ఆడడానికి నిన్నే వెళ్ళిపోయాడు కదా. ఏం చెప్పమంటావు? తండ్రి సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు బాగుంటారు. కాస్త నోరు మూస్తావా? నాకు వర్క్ షాప్ లో ఎంత పనుందో నీకు తెలుసా? తను ఏవైనా ఐఏఎస్ చదువుతోంది. తనని పక్కన ఉన్న స్కూల్లో చేర్పిద్దామంటే నువ్వేగా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, టౌన్ లో చేర్పించమన్నావు. వాళ్ళ బస్సు ఇక్కడికి రానే రాదు. అవునరా, నేనే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించమన్నాను. ఆ రోజుల్లో మా నాన్న అబ్బాయిలకి లవ్ లెటర్స్ రాస్తున్నానేమో అని చదువు ఆపేశారు. తను కూడా రాయదని ఎవరు అనుకున్నారు? రాయనివరా, మగాళ్ళకి లెటర్స్ రాయని అమ్మాయిలు, అమ్మాయిల వెనకాల తిరగని అబ్బాయిలు లేకపోతే వేరే మంచి విషయాలు ఏముంటాయి ఇక్కడ? చేపలు మామయ్య, ఏం చేపలు? రేట్ ఎంత? నీకు ఏ చేపలు కావాలి? నీకు ధరంతా చెప్పాలా ఏంటి? మా ఇంటికి కూడా కొన్ని తీసుకొస్తాను. వర్క్ షాప్ వచ్చి తీసుకొస్తాను. ఎన్ని చిన్న చేపలను వరుసగా పెడితే పెద్ద చేప వస్తుందో తెలుసా చేపలు మామ? దేవుడా, నన్ను ప్రశ్నలు మాకు వాగుడుకాయి. ఆసిఫ్ మామయ్య వచ్చేసాడా ఆమెనా ఆంటీ? నిన్న రాత్రే వచ్చారే. ఓ అలాగా. ఊళ్ళోని ప్రతి విషయం నీకు తెలియాలి కదా. అయినెందుకు చేపల మామ అంటున్నావు? మరి చేపలు అమ్మే వాళ్ళని చేపల మామయ్య అనక ఏమంటారు? దిగు. ఏ బషీర్, బస్ ఇంకా రాలేదా? లేదు. అరే బషీర్, నేను కూడా సాయంత్రం మీతో ఫుట్బాల్ ఆడడానికి రానా? నిన్న సాయంత్రం ఎంతమంది ఆడారు? మరి నువ్వు నిన్న రాలేదు కదా. ఈ రోజు వస్తా. సరే, నువ్వు నోరు మూసుకొని ఉంటేనే నిన్న ఆటోలో చేర్చుకుంటామని చెప్పారు. రే, దీన్ని ఆడకుంటే ఆపేయచ్చు, కానీ మాట్లాడకుండానా? అది మనం ఆపలేమురా. ఇక్కడ అందరు నిన్ను వాగుడికాయ అనిపిస్తారా? పళ్ళు విరిగి నువ్వు భయంతో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అందరు నిన్ను లోలా అన్నారు. ఇది కూడా అలాగే. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఎంత అయింది? అది నాన్న అడగండి. నాన్నగారు, పిల్లోడు గట్టోడులాగే ఉన్నాడే, వెంటనే పని పూర్తి చేశాడు. దీన్నే చేతిలో ఏదో మంత్రం ఉందని చెప్తారేమో. అది సరే గాని వాడు నాలాగా మెకానిక్ అవ్వకూడదుగా. ఈ పని నేర్చుకుని ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలిగా. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నేను గల్ఫ్ నుంచి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఏమైంది? మళ్ళీ వెళ్ళాలనుకున్నా కుదరట్లేదు. ఫీజు ఎంత? ఇలా చూపించు. సరే, నేను వెళ్ళొస్తాను. ఎలా ఉంది? అండర్ 14 కదా? కాదు, పోయిన నెల నాకు 15 అయింది. అండర్ 15 అని పెట్టు. ఇంకా నయం, నేను అండర్ 14 అని ప్రింట్ చేద్దాం అనుకున్నా. అండర్ 15 అని పెట్టు. పెద్దగా వర్షం
కురుస్తున్న ఈ సమయంలో గోల్ కీపర్ ఫాతిమా చేయి మీద వర్షం చినుకులు పడుతున్నాయి. మన సంతోష్ ట్రోఫీ మైదానం అంతా నీళ్లతో నిండిపోయింది. నీళ్లు నిండిన మైదానంలో బషీర్ దగ్గర ఉన్న బంతిని సలీం సునాయసంగా తీసుకున్నాడు. సలీం ఇప్పుడు బంతిని రఫీక్ పాస్ చేశాడు. ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలని రెండు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఒక్క గోలు కొట్టి ఎదురు గోలు కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదని రెండు జట్టులు పోరాడుతున్నాయి. రఫీక్ దగ్గర ఉన్న బంతిని అజ్మల్ లాక్కున్నాడు. ఆ బంతితో గోల్ కీపర్ ఫాతు వైపు వస్తున్నాడు. కాళ్ళు విరిగిన ఎట్టి పరిస్థితుల్లో బాల్ ని వదలని ఫాతిమా నూర్జహాన్ కళ్ళార్పకుండా చూస్తుంది. అజ్మల్ కొట్టాడు కిక్. ఇదిగో వాడుకై ఫాతు వెళ్ళా పక్కన నుంచో గోలు కట్టొచ్చేదానివి. చిపోరా. పిరికోడు బషీర్ కాల్ నుంచి లాక్కున్న బంతి ఇప్పుడు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళింది. వర్షంలో తడకుండా రమ్మన్నానా? నేను వెళ్తున్నా. రమ్మంటుంటే ఏ వాగుడుకాయ్ మధ్యలో వెళ్ళిపోతే రేపు చేర్చుకోము. చూసావా నీ తలంతా ఎలా తడిచిపోయిందో? నువ్వు కూడా తడవకుండా ఇంటికి వెళ్ళు. ఏం పిల్లవి, నువ్వు పక్కింటి చాలు. రేనాతో ఆడుకోవచ్చు కదా, విన్నావా? చాలమ్మా. ఎప్పుడు మగపిల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడమేనా? ఎక్కడికి వెళ్ళినా నీ నోరు మాత్రం ముయ్యవు కదా. ఆగాగాగాగు పిల్ల తల ఇంకా తడిగా ఉంది, కాస్త బాగా తుడు. బానే తుడిచానమ్మా. ఇంకొకరు వచ్చారు, తడిసి ముద్దై. ఏంటిది, వర్షం తగ్గాకొచ్చుండొచ్చు కదా. వర్షం ఆగిందేనే బయలుదేరాను, కానీ వస్తుంటే మధ్యలో మళ్ళీ మొదలైంది. అయ్యో తలంతా తడిసిపోయింది. చేరింది. అష్రఫ్ మామయ్య ఇంట్లో ఉన్న ఉయ్యాల లాగానే ఒక మంచం. తను ఇవాళ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళలేదా? వెళ్ళింది, నేనే రమ్మని తీసుకొచ్చాను. అప్పుడు ఒక పెద్ద శబ్దం. నానమ్మ నిద్రపోయేటప్పుడు గొరక పెట్టేలాగా జెరీ కూడా గొరక పెడుతుంది. నిద్రలోనే జెరీ తన దిండుని సర్దుకొని పడుకుంది. అయ్యో వచ్చేసింది వచ్చేసింది, టామ్ వచ్చేసింది. జెరీ దిండుని తీసి విసిరి పారేసింది. ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది. అయ్యో ఆ ఉయ్యాల తాడిని తెంపేసింది. జెరీ కొంచెం కొంచెంగా జారిపోతుంది. తాటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది. అరెరే నీళ్ళలో పడిపోయింది. అయ్యో జస్ట్ మిస్. జెరీ జస్ట్ లో ఎస్కేప్. నీకు గుణపాఠం చెప్తాను టామ్ అంకుల్. నీ చూసి నేను చేస్తానో చూడు. అందరూ దీన్ని వాగుడికాయ పాతు అంటున్నారు. సరే వాళ్ళనేమీ అనలేమనుకో, ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో అని చూస్తున్నాను. అది అసలు నీకేమైంది సాండ్రా? నువ్వే అతన్ని డైరెక్ట్ గా అడగచ్చు కదా ఎక్కడున్నావని. అసలు ఎందుకు నువ్వు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఒకసారి మాట్లాడు. అనే తాగడానికి నీళ్ళు తీసుకురా. అమ్మ ఎక్కడా? నువ్వు చెప్పే, ఇది పెద్ద విషయమే కాదు. నువ్వు ఒకసారి మాట్లాడమంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు మాట్లాడు, లేకపోతే నన్ను మాట్లాడమంటావా? సరే శోభిని రేపు ఆ కాఫీ షాప్ కి రమ్మని చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? అదా ఏం కాలేదమ్మా. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంత వరకు అంత కరెక్ట్ గానే ఉంది. కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా, కొంచెం కష్టమే. ఫస్ట్ దాన్ని సెర్చ్ చేయాలి, తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు. వాళ్ళు చూశాకే మిగతా పనులన్నీ జరుగుతాయి. ఎంత లోన్ అడిగావు? 35 లక్షలు. 35 లక్షల? ఏమంటున్నాడు వీడు? నిప్పుతో ఆడుకుంటున్నావు ఆసి. తంగల్లో ప్లాట్ లీజుకు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావు అనుకున్నాను. ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నా? ముందు నువ్వు నోరు మూస్తావా? ఏం చేయాలో నాకు తెలుసు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. రేపు అన్ని సెట్ అయిపోతాయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నానా ఇది వాటర్ వాష్ సర్వీసే, కానీ ఇది ముందులా కాదు. ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి. ఇలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి. మనకలా ఎవరూ తెలియదు. నేను చెప్పేది విను. నానా మనకలా ఎవరూ లేరనే కదా బ్యాంక్కి వెళ్ళాం. డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం. ముందు అది నువ్వు అర్థం చేసుకో. ఎందుకు నాన్నా? మునీరు చాలు, ఇంకా ఆపు. నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది. నేను మసీద్కి వెళ్తున్నా. ఇక్కడ అసలు ఏ పని కావట్లేదు. అనాయ్ పర్లేదులే, నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని తెలుసు కదా. ఇప్పుడేంటి ఇదొక పెద్ద విషయమా? సరే నీకు విషయం చెప్పాలి.
సర్వీస్ స్టేషన్ కి నా పేరే పెట్టాలి సరేనా? ఏంటని ఆగుడిగా సర్వీస్ పెట్టుకుందామా? చండాలమైన పేరు లోకంలో ఎక్కడా ఉండదు. గారికడిస్తే నాశనం వద్దని అనుకోవడానికి. అంతకంటే మంచి పేరుంది, లోలెన్స్ కార్ ప్యాలెస్. వినడానికి సూపర్ గా ఉంది కదా? అదే పేరు పెట్టుకో సరేనా? పోవే. సరే, మాత్రమే. టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎల్లుండి. హా, ఇదిగో చూడు వాగుడుగాయ్, అక్కడికి వచ్చి గేమ్ ని ఏమైనా నాశనం చేసావో అటు వైపే నన్ను చూడకూడదు. పోరా లోలా. నువ్వు పోవే. అనురాగలోలగానాలు. ఆ బెదవి వాళ్ళు వస్తాడా రాడా? మ్యాడ్రిడ్ కి సిటీకి మ్యాచ్ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు మూస్తావా? ఒక్కటిచ్చాననుకో అసలే నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. నీకెందుకు పిచ్చెక్కుతోంది? శోభిని ఇక్కడికి రాగానే మొహం మీద అన్ని అడిగేసే, మేయర్ తోటి బయటికి వెళ్ళావా అని. ఒకవేళ లేదు అన్నాడంటే తను చూసిందని చెప్పేద్దాం. ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు? చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం. అబద్ధాలు చెప్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో విషయం చెప్తాను విను. మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నావంటే విషయాలు ఏమి జరగవు. ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలని తీర్చేసుకో. అబద్ధాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకో. బ్రేకప్. అన్నా ఒక శాండ్విచ్. శాండ్విచా? ఓకే. ఏంటి ఇది? ఏంటి నీకు కావాలా? అన్నా 2. వచ్చాడు. ఏమైంది శాండ్రా? నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను, రాలేదేంటి? అడుగులే. ఏం చేశారు ఫాతిమా? ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారేంటి? నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు? తప్పు చేసింది నువ్వే కదా. నేనేం చేశాను బంగారం? చూడవే, నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దని. ఏం విషయం? అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి? ఆ, తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది. నిజం దాచకుండా మర్యాదగా చెప్పు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒక్కరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతాం, అది నీ ప్రియురాలు స్నేహితురాలతోనే. సిగ్గుంటుంది నీకు? ఫాతిమా ఎక్కువ చేయకు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చూసావు మమ్మల్ని? అవును, నేను మాట్లాడతాను. దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. నువ్వు కోళికోడు మొహమ్మద్ కేఫ్ కి వెళ్ళావు కదా, నా దగ్గర ప్రూఫ్లున్నాయి. మొహమ్మద్ సీసీటీవీలో. ఆ, అదేంటంటే తను అక్కడ అనుకోకుండా చూశాను అంతే. అదే నువ్వు నన్ను ఏమరుస్తున్నావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఏయ్, ఎందుకు ఇలా చేసావు? మీరిద్దరూ తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా మరిగిపోయి. ఒరే సోబెన్, తను చేయాల్సింది నేను చేశాను. నువ్వు తనకి చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చింది అనుకో, ఇందులో నా తప్పేం లేదు. బో. సరిపోయింది కదా, ఆ, చూసుకుంటాను. రే అద్దాలు తీసుకెళ్ళు. అయ్యో నా గ్లాసు. అయ్యో. హే, వీడు వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదైందిలే. వాడి బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు. చేసుకుంటే రఫీల్ అంటూ పెళ్లి చేసుకోవాలి. ఆ తెల్ల నిక్కరు, నీలం రంగు టీ షర్టు, అదే రంగులో హెయిర్ బ్యాండ్, ఆకాశంలో చంద్రుని చూసినట్టుగానే ఉంది. నడాలో సరి పావుతుంది చూసి నవ్వాడు. ఆ నవ్వు చూడగానే ఓరి దేవుడో నరుస్తూ అలా పడిపోయాను. ఎక్కువేం లేదు, ఒక మోడే. తన తల్లో 3 నట్లు లూజ్గా ఉన్నాయి. ముందు వాటిని టైట్ చేసుకో. సరే, మొహమ్మద్ సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది? సీసీటీవీ సోబిన్ మెహర్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ నీకేమైనా పిచ్చెక్కిందా? నేనేదో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు. మొహబ్బత్ ఏమైనా నా అత్త కొడుకా? ఓరి దేవుడు, నా మ్యాచ్ తర్వాత వచ్చేస్తా. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి. 2 టీంల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది. నోరు మూయవే. ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి ఘడియల్లోకి ప్రవేశించింది. బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు. రోడ్రిగో ఆట అదిరిపోయింది. తను గోల్ కొట్టే అందాన్ని అందరూ కళ్ళు తెరిచి చూడండి. ఖాళీ పెద్ద ఖాళీ. నువ్వు ఎంత వదినా రాదు. అన్నయ్య, నాకు ఇది నేర్పిస్తావా? అన్నయ్య ఏంటో చెప్పే. ప్లీజ్. విసిల్ కొట్ట నేర్చుకొని ఏం చేయబోతున్నావు? అంతేకాదు, మీ రియల్ మ్యాడ్రిడ్ ఫ్యాన్స్ కి విసిల్ నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ కున్న ఒకే రూల్. ఏంటన్నాయ్, గోల్ కొట్టింది మీ బ్రెజిలోడే కదా? అప్పుడు వాడికి కూడా విసిల్ కొట్టొచ్చుగా. ఏంట్రా ఎక్కడ? వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు. వాడికి 6,000 ఇవ్వాలట. ఇదేంట్రా కొత్తగా ఉంది? పోయినసారి మనం ఇచ్చింది 3,000గా. ఇప్పుడేంటి కొత్తగా 6,000 అడుగుతున్నాడు? అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళను.
వచ్చే ప్రైజ్ మనీ ₹1,00,000 మాత్రమే. దాంట్లో 6,000 ఎలా ఇస్తాను? నాకు తెలిసి వాడు వేలంచేరి టీంకి వెళ్ళిపోయాడు అనుకుంటా. వాడు ఆ ఊరేడేగా. ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అయినా కూడా డబ్బిస్తే అన్సారీ వద్దని చెప్పడే. అదంతా పాత కథ. అదే కాదర్ ఖాన్ కూతుర్ని పడేసి పెళ్లి చేసుకున్నాడుగా. వాడు వచ్చిందే పోలో కారులో. సరే పోనీ. ఏ విజయ్, జబాని పిలు. ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిజర్ వరకు అందరినీ అడిగాం. అందరికి వేరే గేమ్ ఉందంట. మిగిలింది ఆ ఉత్తమన్ మటుకే. వాడు కూడా గల్ఫ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కమెంటరీ లేకుండా వెళ్దామా? అంతా తెలిసే మాట్లాడుతున్నావా? కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది? అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం. ఇప్పుడు ఏం చేయాలి? మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు. ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి. సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి. నన్ను ఒకసారి ట్రై చేయమంటావా? ముందు ఈ స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం. ముంబ్రం బ్రిప్రా గ్రీన్ ఫీల్డ్. బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు. సరే పోనీరా. అసి, నేను నీకోటి చెప్పనా? ఒకరున్నారు, కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి. మన వాగుడు గాయ. తన వాగుడు అసలు అనౌన్స్మెంట్ కి సెట్ అవుతాడు. ఆట గురించి తెలుసా? ఏంటి ఇలా అంటావు? తనకి గేమ్ గురించి బాగా తెలుసు. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడే అనౌన్స్మెంట్ కమెంటరీ చాలా బాగా చేస్తుంది. కానీ తను ఇక్కడికి వచ్చి సెట్ అవుతుందా? ఏం ఆలోచించుకో, నువ్వు ఉన్నావు కదా, మ్యాచ్ అని పిలుచుకురా. వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళి. ఒక అమ్మాయి అనౌన్స్మెంట్ చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం. అవును కదా, కలిసి వస్తాయి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ స్టేడియం కంటే మా నాన్న ఒప్పుకుంటారా? ఇంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించుకో. మ్యాచ్ చూద్దాం రా అని పిలువు. ఏం ఆలోచించుకో, వెళ్ళి పిలుచుకురా. వెళదాం. కానీ ఈరోజు తన్ని రియల్ మ్యాడ్రిడ్ ఫ్యాన్ కాబట్టి బాగా ఎగిరించాడు. ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. అది తనకి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి. ముందు వెళ్ళు.